హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిఆర్కే విలాగ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనము ఈరోజు మట్టికాయల వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. మా అమ్మగారు చేస్తున్నారు, నేను వీడియో చేసి బ్యాక్గ్రౌండ్గా మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొత్త ఛానల్ మనది. కొంచెం చెప్పడంలో కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు మీకు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంటిన్యూ టు వీడియో. ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాక గోరుచిక్కుడు అరకిలో తీసుకొని దాంట్లో నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ యొక్క గోరుచిక్కుడు వేసుకోవాలి, అని మట్టికాయలు వేసిన తర్వాత పసుపు 1 టేబుల్ స్పూను వేసాము. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 పచ్చిమిరపకాయలు మధ్య కోసుకోవాలి, కాసింత కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 1/2 స్పూను పసుపు, తర్వాత జీలకర్ర ఆవాలు కాసిన్ని. మళ్ళీ ఇంకో ప్లేట్లో వచ్చేసి గసగసాలు 1 టేబుల్ స్పూను, ఒక 10 ఎండుమిర్చి, ఒక 50 గ్రాములు కన్నా కొంచెం తక్కువ కొబ్బరి ఇలా సన్నగా కోసి పెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి దీన్ని. ఇవన్నీ ఈ మూడు కలిపి పొడి చేసుకోవాలి. గోరుచిక్కుడులో ఇవి వేసేటువంటి పదార్థాలు. ఇప్పుడు బాగా స్టీమ్ అవుతుంది, కాసేపు మనము వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని స్టీమ్ లైట్గా పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ వేయాలి. ఆయిల్ చూడండి, ఇటువంటి స్పూన్తో 2 3 బాగా కాగిన తర్వాత బాగా కాగనివ్వండి. ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాల తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 వేసి బాగా గోధుమ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, సిస్టర్స్, గోరువెచ్చగైంది. గోరు కాగిన తర్వాత ఇది గోధుమ కలర్గా మారింది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. చూడండి, దీని తర్వాత బాగా కలుపుకోండి. బాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత
పసుపు సగం టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ తగినంత వేసుకోండి మీరు. మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనము రెడీ చేసుకున్నటువంటి మట్టికాయలు, మీరు కుక్కర్లో వేసుకున్నట్లయితే ఒక విజిల్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక దీంట్లో ఉన్న తడి పోవడానికి ఒక 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ బాగా ఊపుతూ ఉండండి. లేదా కాసేపు స్టీమ్ కొంచెం లైట్గా పెట్టుకొని బంద్ చేసి పెట్టండి. దీని మీద మూత వేసి పెట్టండి. ఇక మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ కొబ్బరి గసగసాలు, ఈ మిక్చర్ ఉంది కదా, మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కారం పొడి కూడా కొంచెం మిక్స్ చేశారు. దాంట్లో తగినంత మీరు మిక్స్ చేసుకోండి. ఫస్ట్లో చేసినటువంటి మిక్చర్ అండి, మళ్ళీ ఎగస్ట్రా ఏం లేదు. అది మొత్తం దీంట్లో వేసేయాలి. వేసిన తర్వాత కాసేపటికి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే కింద పట్టేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కింద పట్టేస్తుంది చూడండి. స్టీమ్ లైట్గా పెట్టుకోండి. లైట్గా పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాలు అలా మూసేసి పెట్టండి. దాంట్లో ఉన్నటువంటి తేమ మొత్తము లాగేస్తుంది. 1 నిమిషం అయిపోయిందండి. ఇంకొక నిమిషం తర్వాత మేము తీస్తున్నాము. చూడండి, గుమగుమలాడే వాసన వస్తుంది. ఇంకా దీనిపైన కరివేపాకు కాకుండా కొత్తిమీర కాస్త చిలకరించండి. చిలకరించిన తర్వాత కాస్త కింద పట్టేస్తుంది కాబట్టి కాస్త ఊపండి, కిందికి మిందికి చేయండి. ఇంకా దీంట్లో వచ్చేసి చపాతీ కానీ జొన్న రొట్టె కానీ ఈ తాలింపులో చాలా బాగుంటుంది. ఇప్పుడు రెడీమేడ్గా మనకు పరోటాలు కూడా లభిస్తున్నాయి. 10 పరోటాలు వచ్చేసి 70-80 రూపాయలలో అలా వస్తున్నాయి. దాన్ని వేడి చేసుకొని దీంట్లో తిన్నట్లయినా సూపర్ ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, డిఆర్కే వ్లాగ్స్. దీంట్లో వచ్చేసి మనం ట్రావెలింగ్, కుకింగ్, ఇంకా మన వ్లాగ్కి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ ప్లీజ్.